ఇక ఈయన్నే మన నైట్ రూమ్ తీసుకున్నాము. ఇదే మన రూమ్ తీసుకుంది. ఇక బాగుంది. ఈ నుంచి ఇక మేము కాశీకి వెళ్తున్నాం. ఇక ఈ నుంచి కాశీ 84 కిలోమీటర్స్ ఉంది. ఇక ఈ నుంచి కాశీకి వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ ఎట్టుందో తెలియదు. ఇక ముందు వెళ్తుంటే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇక రూమ్ వచ్చేసి ఇదే హోటల్. నైట్ 1 గంటలకు మాకు అన్నం వండి మరీ పెట్టినంటే ఇక నేను నైట్ ఏం తినలేదని నైట్ 1 o'clock 1 అవుతుంది, 1:30 1 క్వార్టర్ అంతా ఆ టైంలో నాకు అన్నం మరీ. और रेस्टोरेंट है, रूम भी है सारे हमारे पास. भाई ने बहुत अच्छी रिस्पॉन्स दी और भैया को हम दोबारा बुलाना चाहते हैं. अगर कभी भी भविष्य में आए इस रूट से प्रयागराज बनारस रूट पे कभी भी आए यहाँ रुक सकते हैं. इनके लिए कोई वो नहीं. थैंक यू. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూస్తున్నాం కదా ఇవన్నీ మళ్ళీ ప్రయాగరాజ్ వెళ్తున్నాయి బండ్లు. ఇవి ట్రాఫిక్ కావడం కారణం ఏంటంటే ట్రాఫిక్ అయితే లోపల ఎంట్రీ కాడ కొంచెం ఆపేసుకుంటారు. ఎందుకంటే లోపల ఒకటిసారి ఇన్ని బండ్లు పోతే ట్రాఫిక్ అయితే అని చెప్పి ఇక్కడ మనకు ఆపేస్తురేమో. ఇప్పుడు నిన్నైతే లేదు, ఇవాళ అయితే ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఇది కూడా మనకు వారణాసి నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్లోనే ఉంది ట్రాఫిక్. మనం ప్రయాగరాజ్ నుంచి మనము డైరెక్ట్ కాశీకి వెళ్తున్నాము. ఈ రూట్లో అయితే ఏం లేదు. ఇక్కడైతే చూడండి దగ్గర 4-5 కిలోమీటర్స్ అయితే ఉందేమో. ఇక ముందు ఇంకా వస్తూనే ఉందంటే ఇక కాశీకి పోయి ప్రయాగరాజ్కి వచ్చినకి ట్రాఫిక్ తగ్గుతుంది. అది ఒకటైతే కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడైతే ఏం లేదు, ఇక మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇక వారణాసికి ఇంకా మాకు 15 కిలోమీటర్స్ ఉంది. ట్రాఫిక్ అయితే ఏం లేదు. అదే ఇప్పుడు వారణాసి నుంచి ప్రయాగరాజ్ వెళ్ళేలోపు ఆడ 15 కిలోమీటర్ నుంచి కాదు, దగ్గర 20 కిలోమీటర్ నుంచే ట్రాఫిక్ ఉంది. కానీ ఇక్కడ సైడ్ తాగలేదంటే ఇక ఏందో మనకు తెలియదు. ఇంకా ముందు ఉండొచ్చా లేదా అని తెలియదు. ఇక మొత్తానికి ఇంకా 14 కిలోమీటర్ ఉంది మనకు. 14 కిలోమీటర్ అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, 14 కిలోమీటర్ లోపల కూడా మనకు ట్రాఫిక్ అనేది లేదు. ఇక ముందు ఉందా లేదా అనేది తెలియదు అనే అంత ట్రాఫిక్ ఏం లేదు. కిదర్ జాతా కైకో జాతా ఇలాంటి వాళ్ళ వల్లనే ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏం లేదు. మనసులో ఆ శివుణ్ణి తలుచుకొని వస్తే మనకి ఎలాంటి ట్రాఫిక్ అయితే తగలదు. చూస్తున్నారు కదా మీరే మేము ఎంత సింపుల్గా వస్తున్నాం అనేది. ఎంత సింపుల్గా వచ్చేస్తున్నామంటే మీరే చూడండి. తాత చూడు ఇక ఫోటోలో తాత చూడు ఐఫోన్లో ఫోటో ఇస్తుంది తాత. ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్తే మనం అక్కడ చేరుకుంటాం. ఇక అంతా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు అంతా ఎవరంటే ఇల్లు పెద్ద బండ్లలో వస్తారు కదా. ఇప్పుడు బస్సు కానీ దీంట్లో వచ్చేటోళ్ళు ఇక అంతా నడుచుకుంటూ పోతారు లోపల. అంత ఘోరంగా ఉన్నారు చూడు పబ్లిక్. జాతా మేడం ఇటు సైడ్ ఉందా? ఇక మొత్తానికైతే కాశీకి అయితే చేరుకున్నాము. ఈ నుంచి మనము ఘాట్కి వెళ్తున్నాం. ఇక మొత్తానికైతే క్యూ ఉంది, కానీ క్యూ లేకుండా ఇక పోతున్నాము. ఇక ఎట్లా అనేది తెలియదు కరెక్ట్గా. ఈ నుంచి ఇక మనకు 1 కిలోమీటర్స్ ఉంటుందంట లోపల. మన బైక్ అయితే మొత్తానికి ఈ దాకా వచ్చింది. జస్ట్ ఈ కనిపిస్తున్న ఏరియాకు మనకు బైక్ అలో చేయలేదు. ఎందుకంటే పబ్లిక్ నడిచే ప్లేస్లో బైక్ అలో లేదు అని చెప్పి మనం జస్ట్ 1 కిలోమీటర్స్ పక్కనే పెట్టినాము బండి. ఇక 1 కిలోమీటర్స్ అంటే ఇక ఈజీగా వెళ్ళిపోవచ్చు మన ఇంటి నుంచి. ఇక అందరితో పాటు కలుసుకుంటా. ఇక ఇదంతా చూస్తున్నాం కదా, ఇదంతా టెంపుల్ దర్శనానికి వెళ్ళే రూట్. ఇది వీళ్ళు అంతా క్యూ కట్టారు కదా. ఇది జస్ట్ మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏం దాకా వెళ్తామో తెలియదు. ఇక నాకు కూడా తెలియదు కదా, మీకు ముందు ఏముందనేది చూపిస్తుంటాను. ఇక హర హర మహాదేవ చెప్పరా చెప్పమని చెప్పాలా రా? నేను తెలియదు. అయితే దూరం సైడ్కి ఈరోజు చెప్పులు తీశారు కదా, ఇవన్నీ వీళ్ళు అయితే ఇదైతే హైలైట్. ఇది ఎంతమంది చెప్పులు చూడండి.
మన శివుడు దిగేస్తారు అక్కడ చాలా మంది తీసిపోయారు తెలుసా. ఇక నార్మల్గా ఇక దర్శనం పోయినప్పుడు ఇక పక్కన పెట్టిపోతుంది ఇల్లు. ఇక ఇలా రోడ్ సైడ్ చెప్పులు పెట్టినవన్నీ బండి వచ్చి అన్నీ ఎత్తుకొని పోయినాయి. ఇక ఎంత బాగా ఇదే ఎందుకంటే అంతా లోపల లోపల కొనికి రాదు కదా, అందుకే ఇక్కడ చెప్పులు తీసుకోవచ్చు వాళ్ళు. ఇక మొత్తం ఎత్తుకొని పోయింది. పొద్దున నుంచి ఏం తెలియదని జామకాయ తీసుకున్నాం. ఒక్క పీస్కి 60 రూపాయలు అంటుండు. ఏమ్రా బాబు మరింత ఘోరంగా ఉందంటే కట్ చేసిన ప్లేట్ అయితే 30 అంట, అదొకటి మొత్తం తీసుకుంటే 60 అంట. ఏంద్రా బాబు ఆకలి పొద్దున తినలేదు, అందుకే కదా ఏం తిందామని మరి ఫస్ట్ అయితే ఆ ఘాట్కి వెళ్ళి అక్కడ చూసేసి వీటిలో తిందామని ఆగినాం. మనము గంగా ఘాట్కి వెళ్తున్నాము లోపల. ఇక్కడ వచ్చేసి మనం చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయినాము. తర్వాత ఇక మాట్లాడితే ఇక గల్లీ నుంచి వెళ్ళామని చెప్పి అన్నారు. ఇక గల్లీ నుంచి పోదామని వస్తున్నాం. ఇక ఇటు గల్లీ నుంచి పోతే కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు మనకు. అందుకే ఇక గల్లీ నుంచి వెళ్తున్నాం. గల్లీలో ఎవరైనా 60 కొడతారు కానీ స్టేడియంలో కొట్టిటోడే బుద్ధుల దమ్మును. ఇక గంగకి వెళ్ళాలంటే ఇక మరి సాహసమే చేయాలి. ఇక్కడ మొత్తం చిన్న గల్లీ నుంచి లోపలికి వెళ్తున్నాం మనము. ఎంత దగ్గర రిక్షాలు వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి. చూడండి ఈ మొత్తం ఎట్టుంది ఇది. ఇల్లు లోపల साइड में रखिए जमा लस्सी अंत लस्सी लपड़ी क्या है लपड़ी क्या वो लपड़ी क्या है वो బాగుందా ఒక తీసుకున్నాము ట్రై చేద్దామని. తర్వాత మంచిగా ఉంటే ఇంకా ట్రై చేసాము. మొత్తానికైతే గంగా ఘాట్కి వచ్చినాము. స్నానం చేసుకుని దర్శనం పోతాం. దర్శనం అయితే లేదంటే లేదు, ఎందుకంటే అంత రష్ ఉంది. తాగేదాన్ని తినేది అనిపిస్తుంది. అయితే బాగుంది. మన సైడ్ అయితే నీళ్ళు ఉంటాయి కానీ ఇది గంగా ఘాట్. ఓకే మొత్తానికైతే ముందుకు వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసి మనకు గంగా ఘాట్. ఇది ఇక మొత్తం అటువంటి దానికి 100 రూపాయలు తీసుకురు, మనిషికి 100 రూపాయలు అంట. మళ్ళీ మొత్తం అటు నుంచి అటు తిరగడానికి అయితే 200 రూపాయలు అంట. ఏదో ఒక 2 ఘాట్లు చెప్పిండు. అక్కడి నుంచి ఇక ఇక్కడ దాకా ఏదో ఘాట్ల పేరు అంతా గుర్తులేదు కానీ ఇక మొత్తానికి దోచుకోవడమే ఉంది. ఇక్కడ ఏం కాదు, ఎందుకంటే మనం ఇట్లా లేకకి వస్తామని చెప్పి ఇక తప్పదు అని చెప్పి ఇక కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇక మేమైతే ఇక స్నానం చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళి అటు నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలి. ఇక గంగా స్నానం అవుతుంది.
నుంచి వచ్చిందా? హర హర మహాదేవ శంభో శంకర. ఇక మనం మొత్తం ఘాటు పోతున్నాము. ఇక పోర్ట్ మేము ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు, ఇద్దరికి తీసుకుంటే ఇక తోపు ఇక్కడ మణికంఠ ఘాట్ ఇదంటే మనకు అనిపిస్తుంది. ఇది అఘోరాలు ఇవందరూ ఇలా ఉన్నారు చూడండి ఒకసారి. మనం మరి సడన్గా చూసి షాక్ అయిన నేనైతే. ఊరకాడ కూర్చొని కొంతమంది గంజాయి కూడా గుంజుతారు, ఇక ఫోటోలు అవన్నీ తీయద్దని చెప్తున్నారు. నేనైతే సడన్గా చూసి భయపడ్డాను. ఎందుకంటే అసలు ఎంత డ్రెస్తో ఉన్నారు, అసలు కొంచెం కూడా క్లాత్ లేదు అట్టున్నారు. అంటే ఇక సీఎం వస్తున్నా అని చెప్పి ఇక్కడ మనకు మణికంఠ ఘాట్కి వెళ్ళనిస్తలేరు. ఎట్టట చేసి వెళ్ళాలి. మనకు అనిపిస్తుంది కదా ఆ స్తంభాలు, అవే మణికంఠ ఘాట్. అది ఏదో ఒక చేసి వెళ్దామని అందుకే ఆఫ్ చేసేది పోవడానికి. ఇప్పుడు తొందర పోయినాక ఇప్పుడు దర్శనం ఇస్తుంది, దర్శనంతో వస్తుంది. ఇక మొత్తానికైతే దర్శనం అయిపోయింది. చాలా అసలు ఎంత కష్టపడి లోపలికి వచ్చామో, జస్ట్ సెకండ్స్లోనే దొబ్బేస్తుంది. అంత కష్టం అది లోపల దర్శనం. దేవుడిని ఒక సెకండ్స్ దెవలాడుకున్నానంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ లోపల కట్టుగా లేదు, జస్ట్ 4 స్తంభాల మధ్యలో ఒక ఉన్నది, మరి పెద్దగా లేదు, అది జస్ట్ నార్మల్గా. అయితే మణికంఠ ఘాట్కి వెళ్తున్నాం. ఇక మణికంఠ ఘాట్ మొత్తం పక్కన చూడండి ఒకసారి. మన ఇక్కడ ఇక ముందు మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కాలుస్తూనే ఉన్నారు మనుషులను. చూపిస్తాను చూడండి. ఎంత తోపడైనా సరే లాస్ట్కి ఇదే మనదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక బాడీ వచ్చింది. ఇది చుక్కలు కనబడ్డది, నీళ్ళు గాడుతుంది. ఎంత ఘోరంగా ఉందంటే లోపల నుంచి వచ్చే దగ్గర 10 కిలోమీటర్లు అయిపోయింది. ఈ గల్లీలలో వేరే లెవెల్లో ఉంది. ఇక మాకే దగ్గర 7 hours పట్టింది దర్శనానికి అయితే. ఇక ఇలా ఫ్రైడే కదా, వీకెండ్స్ ఉంటాయని చెప్పి ఇక చాలా మంది వచ్చేసారేమో, అంత ఘోరంగా ఉన్నారు. స్ట్రేట్ ఇటు ఆకలి ఉండే మధ్యలో వచ్చి కాశీ నుంచి బయటకు వచ్చినాం. ఒక 20 కిలోమీటర్ తర్వాత వచ్చి మంచి దాబా చూసుకున్నాం, ఒక ఆర్డర్ పెట్టుకున్నాం. మంచిగా తాలి బాగుంది. ఇది చూడడానికి అయితే బాగుంది, ఇక తింటే మనకు తెలుస్తుంది ఎట్లున్నాయి. 3 రోటీలు ఇచ్చిండు, మంచిగా రైస్, ఇది పన్నీర్ ఒకటి, గోబీ ఒకటి, సూప్ ఒకటి, పప్పు ఒకటి.
अच्छा बहुत अच्छा మస్తుంది బాబా ఏం పబ్లిక్ అంటే ఏం పబ్లిక్ మామూలుగా లేదు పబ్లిక్ అది మీరు ఎప్పుడు వచ్చినా కానీ సాటర్డే సండే ఒకటి 2 డేస్ పెట్టేసుకోండి సాటర్డే ఒకటి సండే ఒకటి ఈ 2 డేస్ పెట్టుకొని ఎప్పుడైనా రండి ఏం పబ్లిక్ వాష్ పైన మాకైతే వేరే లెవెల్ ఇంకా ఇలా ఏదైతే వెళ్ళిపోవడం చూస్తున్నాం ఎందుకంటే టైం అయితే 12 కల్లా ఏదైతే వెళ్ళిపోతామని చెప్పి చూపిస్తుంది కింద మీద పడైనా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం చూద్దాం ముందు పోయినట్టయితే మొత్తానికి అయితే అయోధ్యకు వచ్చేసినాం ఇంకో 2.8 కిలోమీటర్స్ ఇక్కడెక్కడైనా మంచి రూమ్ చూసుకోవాలి ఇక్కడ స్ట్రీట్ చూపిస్తుంది ముందురా పోతుంది మొత్తానికి అయితే అర్థం కాలేదు ఇది కదా ఉండాలని